నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావు అంటే ఒక మనిషి పేరు చెప్తే ఆ వ్యక్తి గొప్పతనం అది. నువ్వు ఎక్కడ పని చేస్తావు అని చెప్తే అది ఆ సంస్థకు వస్తుంది గొప్పతనం. ఆ వ్యక్తి ఒక సంస్థగా మార్చిందే ప్రసాద్ ప్రొడక్షన్స్, ఎల్వి ప్రసాద్ గారు. దాన్ని కంటిన్యూ చేస్తున్న రమేష్ ప్రసాద్ చాలా బ్రహ్మాండంగా 30 ఫిలిమ్స్ వరకు రీచ్ అయ్యారు. అలాంటి గొప్ప సంస్థలో పనిచేసిన మీరందరూ చాలా అదృష్టవంతులు. ఫస్ట్ లాంచింగ్ డైరెక్టర్గా కానీ, కెమెరామ్యాన్గా కానీ, టెక్నీషియన్స్, హీరోయిన్స్. ఎందుకంటే ప్రసాద్ ప్రొడక్షన్స్ ఎంతోమంది వాళ్ళన్న టాప్ హీరోస్, టాప్ హీరోయిన్స్ ప్రసాద్ ప్రొడక్షన్స్ వచ్చారు. మీ అందరూ కూడా ఆధార్లోనే వస్తారని ఆశిస్తున్నాను. చిన్న పూరికి, ఆంధ్ర పూరికి శుభాకాంక్షలు. రాఘవేంద్ర గారు మేమంతా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. మా తల్లిదండ్రులు కూడా చాలా ఫ్యామిలీస్ అటాచ్డ్. రాఘవేంద్ర ఇంత పైకి వచ్చాడంటే నాకు ఎంతో తృప్తి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇక మా వారి తండ్రి గారు కూడా కష్టపడి వాళ్ళ సొంత ఎవ్రీథింగ్ ఆన్ మెరిట్ దే హ్యావ్ కమ్ అప్ బ్యూటిఫుల్. వాళ్ళ హిస్టరీ చూస్తే యూ విల్ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇక ఇంకేం చెప్పాలో తెలీదు నాకు. ఐఎమ్ విత్ ది సినిమా వెనక, సినిమా ఆధారపడి సినిమాకి సేవ చేస్తూ వస్తున్నందుకు ఇప్పుడు నాకు తృప్తిగానే ఉంది. కాకపోతే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ మచ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. రాజ్ మద్రాజు ఈజ్ విత్ అస్ ఫర్ ది సెకండ్ ఫిలిం. ఆయన ఫస్ట్ ఫిలిం అంత సక్సెస్ఫుల్ కాకపోయినా ఐ నో దట్ ఈజ్ దర్ లాట్ ఆఫ్ మెరిట్ ఇన్ హిమ్ అండ్ ఐ రియలీ ప్రే దట్ హీ షుడ్ కమ్ అప్ ఫర్ ఆల్ హిస్ సిన్సిరిటీ. దిస్ ఆంధ్రపురి ఇది మోస్ట్లీ మా తండ్రి గారు కూడా లాట్ ఆఫ్ రీమేక్స్ చేశారు. సో ఇది కూడా మరాఠీ ఫిలిం టైం పాస్ అని, ఆ పిక్చర్ రీమేక్ అది చాలా సక్సెస్ అయింది. అండ్ నౌ వీ హ్యావ్ ఆర్టిస్ట్ అంతా రాజ్ మద్రాజ్ సెలెక్షన్ అండ్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్. రాఘవేంద్ర చెప్పినట్టు ఇందులో ఎంతోమందికి ఆస్పిరేషన్స్ ఉంటాయి పైకి రావాలని. వాళ్ళందరూ ఆస్పిరేషన్స్ పండుతాయని వాళ్ళు అని, దట్ ఈస్ ఓన్లీ మై ప్రేయర్ అండ్ ఐ విష్. అండ్ ఐ మస్ట్ థ్యాంక్ సినిమా ఫస్ట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సినిమా వల్లే మేము ఈ రోజున వాట్ ఎవర్ వీఆర్ టుడే ప్యూర్లీ బికాస్ ఆఫ్ సినిమా వల్లే. సో ఐ థ్యాంక్ వన్స్ అగైన్ రాఘవేంద్రరావుతో ప్రసాద్ గారికి, రాజ్ సార్కి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీడియా వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈవెంట్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ. तेलुगु लोग हैं जो एक बहुत ही प्राउड लैंग्वेज है हमारे देश का एंड आई एम सो ऑनर्ड कि मैं टॉलीवुड की एक नई डेब्यूटेंट हूँ और आंध्रापुरी से मुझे लॉन्च मिला है. तो विश मी लक, विश आर फिल्म बेस्ट विशेस एंड ऑल द बेस्ट आर टीम. मैं खुद ही बोल रही हूँ. थैंक यू सो मच फॉर कमिंग हियर. ముఖ్యంగా రాఘవేంద్రరావు సార్కి నంది అవార్డు వచ్చినప్పుడు ఒకసారి కలుద్దామని అన్నారు అని అంటే గోపాల్ రెడ్డి గారు వెళ్ళి కలిశాను. ఒక అందమైన సాయంత్రం అది. ఇన్ఫ్యాక్ట్ అది అందమైన సాయంత్రం ఆయన కలిశాను. ఆయన కలిసినందుకు అందమైన అయిందో ఇప్పటికీ నాకు డెఫినెట్లీ ఇట్స్ ఏ డైలమా. సార్, ఎవ్రీ మూమెంట్ ఐ స్పెండ్ విత్ యూ. ఎంత ఎంకరేజ్మెంట్ ఒక్కొక్క మాటలో కూడా. ఆల్మోస్ట్ ఒక 40 ఏళ్ళుగా తెలిసిన ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది తనతో కూర్చుంటే. ఎవ్రీ మూవీ గురించిన చిన్న చిన్న డీటెయిల్స్ కూడా భలే చెప్పారు. ఎంత నేర్చుకోవటానికి ఉందో ఆలోచిస్తే కూర్చున్న 1 అవర్ కూడా ఐ రియలీ గాట్ సమ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. ప్రసాద్ ప్రొడక్షన్స్ అనే పేరుకి నాలాంటి ఒక చిన్న అంటే ల్యాబ్ లోపలికి ఎంటర్ అవ్వగానే సాష్టాంగ నమస్కారం చేసి భూమిని ముద్దాడే స్టేజ్లో ఉన్నవాడిని నేను. ఈ మట్టిని పట్టుకుంటే గొప్ప అనుకునే స్టేజ్లో ఉన్న నాకు రెండో సినిమా మళ్ళీ రావటం అనేది చాలా గొప్ప విషయం. ఐఎమ్ వర్కింగ్ హార్డ్. ఐ వర్క్డ్ హార్డ్ ఫర్ ఋషి ఆల్సో. బట్ ఇది కమర్షియల్గా కూడా సక్సెస్ అవుతుంది అని ఒక గట్టి నమ్మకం సార్. ఆల్రెడీ దేర్ ఆర్ వైబ్స్, దేర్ ఆర్ పాజిటివ్ వైబ్స్ ఇన్ ది ఎయిర్.
లాస్ట్ టైం యాక్చువల్గా ఆకాష్ వచ్చినాడు కానీ ఉల్కా రాలేకపోయింది, తను షీ వాజ్ ఇన్ ముంబై. ఈసారి వచ్చింది ఉల్కా, థ్యాంక్స్ అలాట్. ప్లేయింగ్ ద టైటిలర్ రోల్ ఇన్ ఆంధ్రపూరి. ఎందుకంటే ద ఫస్ట్ డౌట్ ఎవరికన్నా వచ్చేది ఏంటంటే ఆంధ్రపూరి అన్న దీనికి తెలుగులో ఎవరు దొరకలేదా మీకు అని. ఈ అమ్మాయి తెలుగు యాక్చువల్లీ మాతో స్క్రిప్ట్ చదివిన తీరు చూస్తే, ఇన్ఫ్యాక్ట్ వీ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఆ అమ్మాయినే డబ్బింగ్ చెప్పిద్దాం అన్న దీనికి వచ్చేసాం మేము డెసిషన్కి. మేబీ చిన్న చిన్న న్యూయెన్సెస్ తెలియదు కాబట్టి మేము వేరే వాళ్ళతో చెప్పించాం. కానీ షీ ఈజ్ సో గుడ్ ఎట్ తెలుగు ఆల్సో. దిగుమతి అనే వర్డ్ ఒక్కటే పూర్తిగా తెలియదు తనకు, అంత మిగతా అంతా తెలుసు. సో థ్యాంక్స్ ఉల్కా ఫర్ బీయింగ్ ది ఆంధ్రపూరి ఫర్ అస్. హీఈస్ అ గాయ్. థ్యాంక్ యూ ఆకాష్. ప్రవీణ్ వండర్ఫుల్. ఇది లాస్ట్ టైం యూ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ ద పిక్స్ వీ హ్యావ్ డన్ కాబట్టి నేను దీన్ని ఎక్స్టెండ్ చేయను. పోస్టర్ రెడీ అయ్యి మొత్తం వీడియో రెడీ అయిన తర్వాత మేము తీసుకున్న మ్యూజిక్ యాడ్ చేశారు శర్మ గారు. ఆ మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత చూస్తే దెర్ ఇస్ అ గ్రేట్ ఎమోషన్. బహుశా షెహనా ఈ మధ్యకాలంలో యూజ్ చేసిన ఇది తక్కువ. జనరల్ మన ఆర్ఆర్లో కానీ సాంగ్స్లో కానీ షెహనా ఇంత ప్రొఫౌండ్గా యూజ్ చేసిన చాలా తక్కువ. ఇది చూస్తే ఐ థాట్ దెర్ ఇస్ అ గ్రేట్ ఎమోషన్ అండ్ అ గ్రేట్ ఎమోషనల్ డెప్త్ ఇన్ ది పోస్టర్. సో ఐ కాల్ ఇట్ ఎమోషన్ పోస్టర్, నాట్ జస్ట్ ఎమోషన్ పోస్టర్. సో ఐ విష్ దిస్ ఈజ్ అ గ్రేట్, ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే మన దీనికి జర్నీకి. అండ్ థ్యాంక్స్ అలాట్.